నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. 2 years గడిచిపోయింది, బట్ నో చేంజ్. చెప్పుకోదగ్గ మైలేజ్ రాలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పెంచలేకపోయాం. ఇలా అయితే కష్టం, ఇక గేర్ మార్చాల్సిందే అని వైసీపీ డిసైడ్ అయ్యిందా? ఒకవైపు కూటమి సర్కార్పై అటాక్, ప్రభుత్వ వైఫల్యాలు అంటూ ఎండగట్టే స్కెచ్. ఇంకోవైపు లోకేష్ టార్గెట్గా విమర్శల దాడి. ఫ్యాన్ పార్టీ రూట్ మార్చిందా? సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామాకు లింకు పెట్టి లోకేష్ రిజిగ్నేషన్కు పట్టుబట్టడం వెనుక స్కెచ్ ఏంటి? చంద్రబాబు పవన్ను కాదని వైసీపీ లోకేష్ పైనే ఎందుకు అటాక్ చేస్తున్నట్లు? ఫ్యాన్ పార్టీ ప్లానింగ్ వెనుక ఫ్యూచర్ స్కెచ్ ఉందా? టీడీపీ యువ నేతపైనే ఫోకస్. వైసీపీ టార్గెట్ మారిందా? చంద్రబాబు పవన్ కంటే లోకేష్ పైనే అటాక్ ఎందుకు? వైసీపీ పక్కా ప్లానింగ్ వెనుక అసలు వ్యూహమేంటి? లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేయడం వైసీపీ స్ట్రాటజీనా? ఇష్యూ ఏదైనా, టాపిక్ మరేదైనా, లోకేషే ఎందుకు టార్గెట్? వైసీపీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చేసినట్లే కనిపిస్తోంది. తమ టార్గెట్ను మార్చి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కంటే కూడా ఏపీ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పైనే ఎక్కువగా అటాక్ చేస్తోంది. వైసీపీ టాప్ లీడర్లతో పాటు నియోజకవర్గ స్థాయి లీడర్లు కూడా చిన్నబాబు లక్ష్యంగానే విమర్శల దాడి చేస్తోంది. చంద్రబాబును విమర్శించేందుకు విపక్షం దగ్గర పెద్దగా అస్త్రాలేమీ లేవనేది ఓ చర్చ. సేమ్ టైం ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం సహా కీలక పథకాలను ఇప్పటికే గ్రౌండింగ్ చేశారు. పైగా ఆయన రాజకీయ అనుభవం, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ దృష్ట్యా చంద్రబాబును ఎంత విమర్శించినా నష్టమే తప్ప తమకు వచ్చే మైలేజ్ ఏం ఉండదని వైసీపీ లెక్కలు వేసుకుంటోందట. పోనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేద్దామంటే ఆయన పూర్తిగా తన శాఖలపైనే కాన్సంట్రేట్ చేశారు. పైగా పవన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, కాపు కార్డు ఒక ఎత్తైతే వైసీపీ ఒక్క మాట అంటే పవన్ 10 మాటలతో రివర్స్ అటాక్ చేసే రకం. దీంతో ఎటు చూసినా లోకేషే వైసీపీ మెయిన్ టార్గెట్ గా మారారట. ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్న లోకేష్ టీడీపీకి ప్రధాన బలంగా మారుతున్నారనేది వైసీపీ అంచనా అంటున్నారు. ఆ పార్టీ ఫ్యూచర్ లీడర్ కూడా ఆయనే అనేది ఓపెన్ సీక్రెట్. అందుకే లోకేష్ ను ఇరకాటంలో పెట్టేస్తే టీడీపీని, కూటమి సర్కార్ను ఢీ కొట్టడం ఈజీ అని లెక్కలు వేసుకుంటోందట వైసీపీ. లోకేష్ దగ్గరున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ మినిస్ట్రీస్ ప్రజలతో నేరుగా మమేకమయ్యే శాఖలు. విద్యా వ్యవస్థలో లోపాలు అంటూ ఎత్తి చూపుతూ ప్రతి ఒక్కరిని టచ్ చేయడం ద్వారా లోకేష్ ను ఫెయిల్యూర్ మినిస్టర్ గా చూపించాలనేది విపక్షం ఎత్తుగడ అంటున్నారు. అందుకే డిఎస్సిలో అక్రమాలు అంటూ హడావిడి చేస్తోంది వైసీపీ. కేంద్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు లింకు పెడుతూ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని, వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రిజైన్ చేయాలన్న డిమాండును బలంగా వినిపిస్తున్నారు. విద్యారంగం అనేది నేరుగా కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులతో ముడిపడి ఉండే అత్యంత సున్నితమైన రంగం. డిఎస్సి లేదా ఇతర విద్యాపరమైన అంశాలపై చిన్న ఇష్యూ జరిగినా దానిని పెద్దది చేసి నేరుగా విద్యాశాఖ మంత్రిదే తప్పు అంటూ ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఈజీగా ప్రభుత్వంపై వ్యతిరేకతను క్రియేట్ చేయొచ్చని భావిస్తోందట వైసీపీ. ఈ క్రమంలోనే అటు కాకాణి, ఇటు అంబటి, మరోవైపు ఉత్తరాంధ్ర లీడర్లు, ఇటు వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో ఉండే నేతలు అంతా వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టడం, లోకేష్ ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ఇమేజ్ పెరుగుతూ వస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లోకేష్ తనను తాను ఇంకా ప్రూవ్ చేసుకునేందుకు బానే కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ దూకుడును తట్టుకోలేక, యువతలో ఆయనకు పెరుగుతున్న పాపులారిటీని తట్టుకోలేక వైసీపీ ఏదో ఒక వివాదంతో బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. వైసీపీ లోకేష్ టార్గెట్ గా విమర్శల డోసు పెంచడం వెనుక హిడెన్ ఎజెండా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. వైసీపీ వేస్తున్న ప్లాన్స్ కు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారట లోకేష్.
సోషల్ మీడియా పోస్టుల నుంచి వైసీపీ అధినేత టూర్ల వరకు ఎక్కడేం జరుగుతోంది, వైసీపీ ఎత్తులు ఏంటి, వాటిని ఎలా చిత్తు చేయాలనే దానిపై క్విక్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఫ్యాన్ పార్టీ ఒక అడుగు ముందుకు వేస్తే అంతకంటే ముందు అక్కడ లోకేష్ మార్క్ గేమ్ ఏంటో కనిపిస్తోందట. ఎక్కడికక్కడ వైసీపీ లీడర్ల దూకుడుకు చెక్ పెడుతూ జగన్ టార్గెట్ నే బాణాలు ఎక్కుపెడుతున్నారట లోకేష్. ఇదే ఫ్యాన్ పార్టీకి మింగుడు పడడం లేదన్న టాక్ వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు అధికారిక విధులకే ఎక్కువగా పరిమితమవుతూ ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలతో పాటు తన దృష్టికి వచ్చిన పరిపాలనాపరమైన సమస్యలపైనే ఫోకస్ పెడుతున్నారు. మంత్రి లోకేష్ మాత్రం ప్రభుత్వ పాలనా వ్యవహారాలను చూసుకుంటూనే వైసీపీ సరౌండింగ్స్ అన్నింటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారట. గతంలో లోకేష్ వల్ల తమకు పెద్దగా సమస్య ఉండదు అని భావించిన వైసీపీ ఇప్పుడు ఆయన మార్క్ స్ట్రాటజీ, పొలిటికల్ వ్యూహాలు, బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్ చూసి షాక్ అవుతోందట. అందుకే చంద్రబాబు పవన్ ను కాదని లోకేష్ ని టార్గెట్ చేయడంతో పాటు విద్యాశాఖలో అవకతవకలు, ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. డిఎస్సీలో ఏం జరిగిందనే దానికంటే తాము చెప్పాలనుకున్నది ప్రజల్లోకి తీసుకెళ్లి లోకేష్ పై కొంతలో కొంతైనా వ్యతిరేకతను పెంచడమే వైసీపీ అసలు వ్యూహంగా చర్చించుకుంటున్నారు. ఓవైపు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఇంకోవైపు ఫ్యూచర్లో లోకేష్ రూపంలో ఎదురయ్యే సవాళ్లకు ఇప్పుడే చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారట వైసీపీ నేతలు. విపక్షం వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.